హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఆవకాయ పచ్చడి పెట్టేసే ఉంటారు కదా. నేనైతే ఈ సంవత్సరం కొంచెం లేట్గానే పెడుతున్నాను. ఆవకాయ పచ్చడి పెడదామని అనుకుంటూ ఉండగానే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి ఇట్లా కాయలు ముక్కలు కొట్టించుకొచ్చాము. వీటి పేరైతే తెల్ల గులాబీ అన్నారు. ముక్కలు చూడటానికి కొంచెం పసుపు పచ్చగా ఉన్నా కానీ పులుపు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. వీటిని వాళ్ళు ముక్కలు కొట్టేవాళ్ళు లోపల టెంక్ ఉంటుంది కదా, జీడి అంటాం, అది అసలు తీయరండి వాళ్ళు, మనమే తీసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత. ఈ ముక్కలన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఒక పొట్టులాగా ఉంటుందండి, మళ్ళీ టెంక లోపల అది కూడా తీసేసేయాలి. తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2 hours అన్నా సరే కొంచెం ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ముక్కల్ని. అప్పుడు వాటిలో చెమ్మ లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఆరపెట్టినటువంటి ఈ ముక్కల్ని ఇంకా కారము ఉప్పు వేసుకొని మనం పచ్చడి కలుపుకోవాలి. ఉప్పు వచ్చేసి సాల్ట్ అస్సలు వాడకూడదు. ఎక్కువ కుదిరినంత వట్టికి కళ్ళుప్పు వాడటానికే ట్రై చేయండి. సాల్ట్ వాడితే పచ్చడి బాగోదంటారండి. అలాగే కారం వచ్చేసి ప్యాకెట్ కారం కూడా వాడుతున్నారు. ప్యాకెట్ కారం కన్నా మనం పట్టించుకున్న కారమే చాలా బాగుంటుంది. నేను కేవలం మామిడికాయ పచ్చడి కోసమే ఒక 3 kg దాకా ఎండుమిరపకాయలని ఎండబెట్టి ఇలా కారం పట్టించాను మిల్లులో. ఇది గొడ్డు కారం అంటాం కదా, గొడ్డు కారం అండి, సాంబార్ కారం కాదు ఇది. దీనికి గొడ్డు కారమే వేయాలి మామిడికాయ పచ్చడికి. మామిడికాయ పచ్చడికే కాదు, ఏ పచ్చడికైనా గొడ్డు కారమే వాడతాం కదా. కళ్ళుప్పు వచ్చేసి ఎండలో ఎండబెట్టినటువంటి దాన్ని మిక్సీ వేసుకున్నాము. ఒక మానిక ముక్కలకి కనుక అయితే కొలత ప్రకారం 3 గిద్దలు ఉప్పు, 3 గిద్దల కారం అండి. దానికి 3/4 kg నూనె పడుతుంది. మనం అందులో పప్పు నూనె వేసుకోవచ్చు లేదా పల్లి నూనె వేసుకోవచ్చు. పప్పు నూనె అంటే నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదా పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈసారి పల్లి నూనెతో చేస్తున్నాను. చిన్నులపాయలు వచ్చేసేసి ఒక 1/2 kg దాకా ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాము వాటిని. ఇంకా అవన్నీ కలుపుకోవాలి. మెంతుపిండి వచ్చేసేసి మెంతులైతే ఒక గుప్పిడి తీసుకోండి, మిగతా ఒక 100 grams దాకా ఆవాలు తీసుకోండి. అవన్నీ కలిపి బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకొని ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఇంతకు మించి ఇంకా ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. ఇవి వేసుకుంటే చాలు. ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది శనగలు అవి కూడా వేస్తారు, కానీ నేను వేయట్లేదు. ఈ పచ్చడిని ఫస్ట్ మనం ఇలా ఈ పొడుల్ని ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ పోసుకుంటే కలపడానికి కుదరదు, కాబట్టి ఇట్లా ముక్కలంతా బాగా కలిసిన తర్వాత అప్పుడు దానిలో కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని మనం ముక్కలకు కలుపుకోవాలి. నేనైతే పర్ఫెక్ట్గా కొలత ప్రకారమే వేశాను. ఇది వచ్చేసి 2 మానికల ముక్కలు. ఇంకా మనకి ఆయిల్ కనుక సరిపోకపోతే మనం 3 days తర్వాత మళ్ళీ పచ్చడి మళ్ళీ మనం ఓపెన్ చేసి తిప్పుకుంటాం కదా, అప్పుడు మనకు తెలిసిపోతుంది. పచ్చట్లో ఏం తగ్గినా సరే 3 days తర్వాత మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. చూసారా, నేను ఇప్పుడు జాడీలో పెడుతున్నాను. ఈ జాడీలో పెట్టేటప్పుడు ముక్కలు ఎంత పొడి పొడిగా ఉన్నాయో చూసారా, అసలు ఆయిల్ లేనట్టే ఉంది కదా. మీకు తర్వాత చూపిస్తాను ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందని. ఫస్ట్ మనం పెట్టేటప్పుడు ఇలా పొడి పొడిగానే ఉంటుందండి. వీటికి మనం కాటన్ క్లాత్ కట్టేసి ఒక చిన్న చిన్న జాడీలు 3 జాడీలు అయినాయండి నాకైతే. ఈ కాటన్ క్లాత్ కట్టేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఏదో చూసారా ఫ్రెండ్స్, ఇట్లా మనం పెట్టినప్పుడు ముక్కలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో తేడా మీకు కనిపిస్తుంది కదా. ఇలా ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసేసింది. ఇంకా ఉప్పు కారం ఆయిల్ అన్నీ సరిపోయింది. ఇంకా మనం ఇందులో ఏం కలపాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఇంకా 3 రోజుల తర్వాత మనం ఈ పచ్చడి మనం అన్నంలో వేసుకొని తినొచ్చు. ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఊరే కొందికి ఇంకా ముక్కలు బాగుంటాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకా కనిపిస్తానే ఉంది. సో ఇంకా నేను ఆయిల్ కలపలేదు. పర్ఫెక్ట్ కొలతలండి, ఇందాక నేను చెప్పిన కొలతలు అవి సరిపోతాయి, అంతకన్నా వేయాల్సిన అవసరం లేదు. అలాగే మామిడికాయ పచ్చడి కానీ ఏ నిల్వ పచ్చళ్ళన్నా కానీ ప్లాస్టిక్ డబ్బాలు వాడకండి. మనం జాడీల్లోనే వాడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం తినడానికి తీసుకోవాలన్నా సరే సీసాలో తీసుకోండి, కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో ప్లాస్టిక్ బాక్స్లో తీసుకోకండి. ఎందుకంటే మన హెల్త్కి మంచిది కాదు. అలాగే పచ్చడి కూడా అంత టేస్ట్ అనిపించదు. అందరూ ఆవకాయ పచ్చడి పట్టుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఈ విధంగా అయితే పచ్చడి తీసుకున్నాను. పచ్చడి వాసన అయితే మాత్రం అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై